ఆరు తెలుగు మీడియాకు స్వాగతం. నల్గొండ జిల్లా హలియాలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జయశ్రీ, మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ వీరారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంఆర్ఓ జయశ్రీ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితంతో ఏర్పడిన స్వాతంత్ర అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం గొప్ప విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, పుర ప్రముఖులు, అధికారులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గుంజండి భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जोहार 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 जोहार. అనుముల మండల ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల ప్రాణాల ఫలితం మరియు వారి త్యాగాల ఫలితంగానే మనకు 1947లో స్వతంత్రం సిద్ధించడం జరిగింది. దానిలో భాగంగా మన దేశానికంటూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని కమిటీని వేసి ఆ కమిటీలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని మరియు రాజేంద్ర ప్రసాద్ గారిని అనేక మందిని కమిటీ మెంబర్లుగా వేసి మనకు రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ఆ రాజ్యాంగం మనకు 1950 జనవరి 26వ తారీఖున అమల్లోకి వచ్చిన రోజును మనం భారతదేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.